అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు డిఎస్సి మీద చర్చిద్దాం, మీకు కావాల్సినంత సమయం ఇస్తాను, మీరు అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పిలిచినా సరే మేము రాము అసెంబ్లీకి అనే మాట. అసలు వాళ్ళు దేనికి రారు గురు. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఏముంది, వాళ్ళు రారు. ప్రతిపక్ష ఇయటానికి చట్టం ఒప్పుకోదు. నువ్వు ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్ష హోదా వచ్చింది, రాదు నీకు. నువ్వు రావు అసెంబ్లీకి. అసెంబ్లీ గారు స్పీకర్ గారు ఏం చెప్పారు, సీట్లు కెమెరా పెడతాను కూడా చెప్పాడు. విన్నారా మీరు? సీట్లు కెమెరా పెట్టినా ఇంకోటి పెట్టినా వాళ్ళు జీతాలు తీసుకోవడానికే గెలిచారు, కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడటానికి వాళ్ళు గెలవలేదు. ప్రజల సమస్య మీద వాళ్ళు పోరాటానికి వాళ్ళు గెలవలేదు. ఓన్లీ వాళ్ళు అసెంబ్లీలో జీతం తీసుకోవడానికి కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉంటాయి చూడు, వాటి వరకే వాళ్ళు పనికొస్తారు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వ్యవస్థలో లేరు. వాళ్ళు ఊరక జీతం తీసుకోవడానికి కార్ల మీద స్టిక్కర్కి ఎమ్మెల్యే హోదా ఉంది అని చెప్పుకోవడానికి తప్పించి అసెంబ్లీలో పోరాటానికి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. అందుకని ఎందుకు మరి వాళ్ళే అంటున్నారు కదా, మేము పోరాడతాము, మేము పోరాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు కదా. ప్రతిపక్ష ఎవరిస్తారు గురు? ప్రజలు ఇవ్వాలి గురు, ప్రజలు ఇవ్వాలి. నువ్వు నేను ఇస్తే ప్రతిపక్షం నాకు కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఈరు కదా. నేను ఒకటి అడుగుతా, నాకు లేనిది ఎట్టెత్తారు? ఎవరికైనా అంతే కదా. ప్రతిపక్ష హోదా కావాలంటే ఆడించి ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా వచ్చింది, ఎమ్మెల్యేలను గెలుచుకుంటే వచ్చేది కదా. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో పోరాడతాను అంటే కుదరదు కదా అది. ఆ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు అలానే ఉండాలి. ఈ 5 ఏళ్ళు నువ్వు అలానే ఉండాలి. నువ్వు అసెంబ్లీలో పోరాటానికి వీల్లేదు, అసెంబ్లీలో పోరాడలేవు, పోరాటానికి నువ్వు రావు. జీతం తీసుకోవడానికి పెట్టారు మీ 11 మంది. దీంట్లో గమ్మత్తు కూడా ఉంది. మా స్పీకర్ గారు ఏం చెప్పారు, సీట్లు కెమెరా బిగిస్తాను. అదంతా ఓకే అండి. ఇప్పుడు వాళ్ళు ఓకే, అదంతా రావట్లేదు. మరి డిఎస్సి మీద రోడ్లెక్కి రచ్చ ఏంటంటారు మరి? ఇప్పుడు నిన్న ఒక తండ్రి మైకు పట్టుకొని ప్రజల ముందు చెబుతున్నాడు, విన్నారా మీరు? హోటళ్ళ దగ్గర వాటి దగ్గర ఒక తండ్రి, ఒక ఉద్యోగం వచ్చిన అతని తండ్రి, జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు, డిఎస్సి వచ్చింది, ఎక్కడ పేపర్ లీక్ కాలేదు, ఎక్కడ తప్పు జరగలేదు, మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా, మా తల్లిదండ్రుల యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. మా అబ్బాయిలకి ఉద్యోగం వచ్చింది, ఎలా పడితే అలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఎలా పడితే అలా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడా ఏమి అవినీతి తావులేదు. నువ్వు 100 మంది మెంబర్లను చూపించావుగా, ఆ 100 మంది ఎందుకు రాలేదో అధికారులు వివరణ ఇచ్చారుగా, చేయలేదా? ఇది ఇచ్చి కూడా 3 నెలలు అయింది. మళ్ళీ నీట్ ఎగ్జామ్ది ఎఫెక్ట్ చూపించి ఇక్కడ కూడా ఏదో జరిగిపోయింది, ఇక్కడ కూడా ఏదో జరిగిపోయిందని వాళ్ళకి ఇంకా పోరాటానికి ఏమీ లేదు కదా. ఇప్పుడు 6 అయినాయి, పోరాటానికి వాళ్ళకి ఏది దొరకట్లా. 3 నెలల కింద జరిగింది ఉద్యోగాలు ఇచ్చినట్టుని ఇవాళ మళ్ళీ ఇదే పోరాడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వైసీపీ ఎంత వెనకబడి వ్యవస్థలో ఉందో. వ్యవస్థలో పోరాటానికి 3 నెలల కింద ప్రతి ఒక్క కూర్చోబెట్టుకొని చెప్పించావుగా, పలానాడికి ఉద్యోగం రాలేదు, పలానాడికి ఉద్యోగం రాలేదని. అధికారులు పలానాడికి ఎందుకు ఉద్యోగం రాలేదు ఎవరని చెప్పారుగా, చెప్పలేదా? ఇది 3 నెలల కింద జరిగిందిగా. అంటే ఇక్కడ రోడ్డు మీద చేసేదానికంటే అసెంబ్లీకి వెళ్తే రికార్డెడ్ గా ఉంటుంది కదా, ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయిదార్చుకున్నాడు చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి అనేది అసెంబ్లీలో పోరాడే నాయకుడు కాదు. అది లేదు అసెంబ్లీలో పోరాడితే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏదో చెబుతున్నారంటే, అసెంబ్లీలో పోరాడితే ఎవరు చూస్తారు, రోడ్డు మీద పోరాడితే చూస్తా ఉన్నారు. రోడ్డు మీద పోరాడితే చూసేది ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు లేకపోతే వాళ్ళే. అసెంబ్లీలో పోరాడితే లెక్కగా ఉంటుంది, అర్థమైందా? నోట్ చేసుకుంటుంది. అసెంబ్లీని ప్రతి ఒక్కళ్ళు వీక్షిస్తున్నారు. మా వాళ్ళకి తెలియక ఆ మాట చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో పోరాటమే ఈ యొక్క వ్యవస్థ అంతకి నిదర్శనం అని మనం చెప్తుంటే, అసెంబ్లీలో మేము రాము, మాకు సంబంధం లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెబుతున్నారు. ఎట్లా జరిగిద్ది? వ్యవస్థలో చట్టం ఉంది, చట్టం మార్చి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా?
సరే ఇవన్నీ కాదు, ఏంటి నిన్న కర్నూలు పర్యటనని ఎలా చూడాలంటే ఎందుకంటారు? ప్రత్యేకంగా నిందితులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారు అనుకోవాలంటారు? చోట్ల ఇంకేది లేదు కదా, నిందితులు కలవాలి, డిఎస్సి అభ్యర్థులు రానాళ్ళు ఉద్యోగాలను కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఈ రెండే అతను జగన్మోహన్ రెడ్డి, ఇంకేమీ లేదు కదా. ఇంకేముందన్నా నేను అనేది అది. ఇంకో దాని మీద, వ్యవస్థ మీద పోరాటం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. వీళ్ళు ఏదైనా బయటికి రాగానే అదే తప్పు జరిగిందా, దాని మీద అయితే మనం వెళ్దాం, ఇది వాడు చచ్చిపోయాడా అయితే దాని మీద నేను వెళ్దాం. ఇదే జగన్మోహన్ రెడ్డి తెలిసిన నీతి. జగన్మోహన్ రెడ్డి నీతి ప్రజల్లో పోరాడుతుంటే తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని ఏదో టీవీల్లో ఒకడు చచ్చిపోయాడు అనగానే వాడు వెనక పోరాటం, లేదా తెనాల్లో ఆ రౌడీ గ్యాంగుల్ని కొట్టగానే సిఐ గారు, అప్పుడు కూడా ఇంతే కదా. ఇది జరిగింది ఒక 7 నెలలు అయింది కదా. మరి అప్పుడు కూడా ఇంతే. మరి గంజాయి బ్యాచ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, ఇంకో వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, తగు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర సిదిరి అప్పలరాజు కొడుకు కారు పెట్టి ఇంత యాక్సిడెంట్ చేయలేదు కదా, బైక్ తో యాక్సిడెంట్ చేస్తేనే హత్యానేరం పెట్టడం ఏంటి అంటున్నారు. బైక్ తో చేస్తే హత్యానేరం బెటరా ఏడా? అంటే అది యాక్సిడెంట్ కదా. నా తల్లికి అదే అడుగుతున్నా. ఇప్పుడు బండే కదా, మరి బండికి లైసెన్స్ ఎందుకు, నెంబర్ ప్లేట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి గుర్తింపు కోసమే కదా. ఏదైనా జరిగితే గుర్తింపు, పలానా వ్యక్తి చేశాడు, పలానా వ్యక్తి ద్వారా జరిగింది యాక్సిడెంట్ అని ఇతని మీద కేసు బుక్ చేయాలి కదా. మన జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలా ఎందుకు మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. టాబ్లెట్లు అయిపోయినాయని నేను అనుకుంటున్నా. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక కర్నూలు జైల్లో నాకు అవమానం జరిగింది, నన్ను నించోబెట్టి ఫోటో తీశారు. ఇదేనా గతంలో చూస్తే కనుక పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేశారు? ఎక్కడున్నది? ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య పోలీస్ అసోసియేషన్ వాళ్ళు గుండె మీద చేసుకొని పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశానని ఎక్కడైనా సరే ఒక్కడు చూపించమని చెప్పండి. తీసుకురావటం అసెంబ్లీ, కనీసం ఇప్పుడు మా రంగనాయకమ్మ గారు ఉన్నారు కోట్లామా, ఆమె ఏం చేసింది? షేర్ చేసింది. షేర్ చేస్తే అవడం తీసుకొస్తాడా? మరి ఇవాళ తీసుకురావట్లేదే మేము షేర్ చేసిన వాళ్ళని. 10 సంవత్సరాలు మాకు 60 సెంట్లు భూమి వాళ్ళని కోర్టు ద్వారా పోరాడి తెచ్చుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత మేము రోడ్డు వేసుకున్నాం కాడ. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? రోడ్డు వేయడానికి మీరు కాగా వేసారు, 12 సంవత్సరాలు పట్టింది మీకు ఆ రోడ్డు అంటున్నారు కదండి. మరి 12 సంవత్సరాలు పట్టిందంటే మేము ప్రజలతో మమేకమై ఉన్నాం కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షతోటి, ప్రజల యొక్క వ్యవస్థలో ఎలా నడవాలో తెలుసుకొని కోర్టు ద్వారా మేము అది 60 సెంట్లే, మళ్ళీ 6 ఎకరాలు కాదు, 60 ఎకరాలు కాదు, 600 ఎకరాలు కాదు, 60 సెంట్లు మేము పోరాడి ప్రజల కోసం కోర్టు ద్వారా తెచ్చుకొని రోడ్డు వేసాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలు నువ్వు అసలు ఆ రోడ్డు కూడా వేయటం చేత కాలేదుగా. నువ్వు 5 ఏళ్ళు పాలిచ్చావు. మరి మొన్నటిదాకా మావిగేనా అన్నప్పుడు మరి 3 రాజధానులు అన్నాడు, నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నాడు. ఇవన్నీ మరి అబద్ధాలే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. నిజం చెప్పాడు ఏమన్నా? మరి ఇవాళ మావిగేనా అంటున్నాడు, ఇది కూడా అబద్ధమే. ఇది నిజమని ఎట్ట మాట్లాడి అనుకోవాలి చెప్పండి వైసీపీ వాళ్ళు? సరే అసలు నిజమని ఎలా అనుకుంటారు చెప్పండి? అతను ఏమన్నా ఒక స్టాండ్ మీద ఉన్నాడా? ఆ రోజు ఇల్లు కట్టుకున్నాను రాజధాని ఇక్కడని చెప్పాడుగా. తర్వాత 3 రాజధానులు గెలిచిన తర్వాత, 3 రాజధానుల నుంచి ఓడిపోయిన తర్వాత ఇవాళ ఏమన్నాడు? మావిగాని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం అది. మా వాళ్ళు అదే చెబుతున్నారు, గెలిస్తే 4 అని కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతాడు. జగన్మోహన్ 4 అని మా వాళ్ళు ఇప్పుడు అదే చెబుతున్నారు. పక్కన 4 అనే అనొచ్చు, 4 కాదు 40 అయినా అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని గెలుస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏమి పాలిచ్చాడని గెలుస్తాడు? సరే ఫైనల్ క్వశ్చన్, ఏది జైల్లో అవమానం చేశారంట, ఆయన ఫోటో తీసి నిలబెట్టి మరీ ఫోటో తీశారంట, మీ ఒక్కళ్ళని మాత్రమే నిలబెట్టి ఫోటో తీయమని చెప్పారు పోలీసులు చెప్పారంట, నిజమేనా అది? నేను గుంటూరు జైల్లో, విజయవాడ జైల్లో 2-3 ములాఖాతులకు వెళ్ళి ఉంటాను సార్. మాకు అప్పుడు నాయకులు ఉన్నారు కాబట్టి మా నాయకులకి ములాఖాతుకి వెళ్తే అక్కడ స్టాంప్ వేస్తారు సార్. మరి జగన్మోహన్ రెడ్డికి అరిచేతిలో స్టాంప్ వేశారో నాకు తెలియదు. ఎందుకంటే జైలు వాళ్ళతో కలిసిపోతాయో అని స్టాంప్ వేస్తారు సార్. మరి ఆ స్టాంప్ వేయకుండానే నీకు ఫోటో తీశారు కదా సార్. మరి దానికి కూడా ఇక అది కూడా మాజీ ముఖ్యమంత్రిని ఫోటో, మాజీ ముఖ్యమంత్రి అంటే ఏమన్నా రాసిచ్చారేం సార్? ఆడేమన్నా మాజీ ముఖ్యమంత్రి చట్టంలో అంటే కూర్చోబెట్టి లోపలికి వెళ్ళేటప్పుడు కూర్చుంటానికి ఆ చైర్లు ఉంటాయి సార్? నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో లోపలికి వస్తున్నారు, మీరు వచ్చినప్పుడు గేట్ ఉంటుంది, గేట్ దగ్గర నిలబడే కదా కెమెరాలో లోపల పలానా వ్యక్తిని కలవాలంటే మా వాళ్ళు పర్మిషన్ తీసుకొని పిలుస్తారు. ఇక అదే కదా ఇప్పుడు అది కూడా చేసింది. దానికి కూడా ఇక అక్కడ కూడా ఫోటో తీసుకున్నారంటే దానికి ఎవరేం చేస్తారండి? నాకు అవమానం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం. అవమానం చేయటానికి ఇప్పుడు లోపలికి వెళ్ళినాడంతా ములాఖాతుకి వెళ్ళినంత అవమానపడినట్ట.
నాకు తెలియక అడుగుతున్నా. స్టాంప్ వేసి ముద్ర వేసిన వాళ్ళంతా అవమానపడినట్ట. ఇప్పుడు మీరు చెడు విత్తనాలు నడుతున్నాడు, ఆ ఫలాలన్నీ మీరే అనుభవిస్తారు త్వరలో అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. మీరేమైనా అనుకోండి, ములాఖత్తులు జరిగినాయి సార్. ములాఖత్తుల్లో స్టాంప్ వేస్తారు సార్. ఏది వాళ్ళని కలవటానికి వెళ్ళినప్పుడు మనం ఏదో మన వాళ్ళకి బిస్కెట్లను లేదా ఏదో ఒకటి ఇస్తాం కదా, అవి తీసుకెళ్ళినప్పుడు ములాఖత్తుకి స్టాంప్ వేస్తారు సార్. నువ్వు కూడా నాకు స్టాంప్ వేయొద్దు, నేను తప్పు చేసినా అవుతానంటే కుదిరిద్దా సార్? కుదరదు కదా. అలా స్టాంప్ వేయించుకుంటేనే కదా వాళ్ళని కలిసేది. మరి నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఫోటో తీసి ఉంటారు సార్. మాకంటే స్టాంప్ వేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఫోటో తీసి ఉండొచ్చు. అంతేనా కాదా? దానికి కూడా తప్పు అంటారేంది మీరు? అంటే జైల్లో నియమాలు కూడా మీరే చెబుతారా? జైల్లో వ్యవస్థను కూడా మీరే నడుపుతారా? అంటే నడిపారు కాబట్టి చెబుతున్నారు ఇప్పుడు దాకా. అలా జరగదు కూటమి ప్రభుత్వంలో. ఎవడైనా సరే స్టాంప్ వేయించుకోవాల్సిందే, ఫోటో తీయించుకోవాల్సిందే. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ చట్టం తన పని తాను చేసుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు కూడా అలానే 19-24 మధ్య దరిద్రమైన ప్రచారాలన్నీ చేసి ఇవాళ ఈ వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితిలో రావటానికి, ఈ ఆంధ్రప్రదేశ్ అంతా దరిద్రమైన పొజిషన్ నుంచి ఇప్పుడే లెగుస్తుంది పైకి. ఎందుకంటే ఇప్పుడు ఆ రోడ్డు వేయటం కానీ, 60 సెంట్ల కోసం మేము 10 సంవత్సరాలు పోరాడాం సార్, ఒక రోడ్డు కోసం. అర్థం చేసుకోండి ఇప్పుడైనా ప్రజలరా. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతాడు, ఎంతవరకైనా తప్పుని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నాడు. థ్యాంక్ యూ.